ఏ దేవుణ్ణి పూజిస్తే ఏముందిలే కానియండి, వచ్చే మోక్షం ఆగిపోతుందా ఏంటి? ఇలాంటి మాటలు చాలా మంది దగ్గర వినే ఉంటారు. వెల్కమ్ టు బేసిక్స్ ఆఫ్ భగవద్గీత పార్ట్ 14. భగవద్గీతలో 9th చాప్టర్ 20th శ్లోకంలో శ్రీకృష్ణుడు చెప్తాడు, ఇతర దేవతలను భక్తితో పూజించేవారు కూడా నన్ను పూజించినట్లే, కానీ సరైన విధానం అనేది కూడా ఒకటి ఉంటుంది అని చెప్తాడు. అంటే ఇండైరెక్ట్గా మీరు పూజించేది నన్నైనా డైరెక్ట్ మార్గం కూడా ఉంది అని అర్థం. ఫర్ ఎగ్జాంపుల్, మనం బ్యాంక్ అకౌంట్లో మనీ ట్రాన్స్ఫర్ చేయాలి అంటే ఏం చేస్తాం? డైరెక్ట్గా మన అకౌంట్కి పంపించుకుంటాం, ఈజీగా రీచ్ అవుతుంది కదా. కానీ మధ్యలో చాలామంది అకౌంట్స్ ద్వారా పంపితే ప్రాసెస్ కష్టం అవుతుంది, టైం కూడా ఎక్కువ పడుతుంది. సో ఎవరైనా సరే మనీ వాళ్ళ అకౌంట్కి డైరెక్ట్గా ట్రాన్స్ఫర్ చేసుకుంటారు. అదేవిధంగా మనకి ఏదైనా సమస్య వస్తే మనం డైరెక్ట్గా ప్రధానికి లేఖ రాసే అవకాశం ఉన్నప్పటికీ కింద స్థాయి ఉద్యోగికి ఉత్తరం రాసి ఆ ఉత్తరం ప్రధానికి చేర్చండి అనేది కూడా డిఫికల్ట్ ప్రాసెస్ అవుతుంది. ఇక్కడ శ్రీకృష్ణుడు కూడా అదే చెప్తున్నాడు. నన్ను డైరెక్ట్గా పూజించే అవకాశం ఉన్నప్పుడు మీరు ఇతర దేవతలను పూజించి వారి ద్వారా నన్ను చేరుకోవడం ఎందుకు? డైరెక్ట్గా నన్నే పూజించొచ్చు కదా అని శ్రీకృష్ణుడు చెప్తున్నాడు. ఇంకా 9th చాప్టర్ 25th శ్లోకంలో శ్రీకృష్ణుడు చెప్తున్నాడు, దేవతలను పూజించేవారు దేవతలోకాలకి, పితృదేవతలను పూజించేవారు పితృలోకాలకి, నన్ను పూజించేవారు నాతో ఉంటారు అని చెప్తాడు. అంటే నన్ను పూజించేవారు వైకుంఠంలో గోలోకంలో ఉంటారు అని చెప్తాడు. ఎవరిని పూజిస్తారో వారు ఆ స్థితికి చేరుకుంటారు అని చెప్పడం జరిగింది. ఇదంతా విన్న తరువాత మీరు ఎవరిని పూజిస్తారో, ఏ మార్గం ద్వారా శ్రీకృష్ణుని చేరుకుంటారు అనేది కంప్లీట్గా మీ ఒపీనియన్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. హరే కృష్ణ.